మనిషిని మాట్లాడించే పలకరించే విధానమే మారిపోయింది. ఎంతలా మారిపోయింది ఇప్పుడు నువ్వు మంచినీళ్ళు అడిగినా కూడా నీకు మంచినీళ్ళు ఇస్తే నాకేంటి ఉపయోగం అనే స్థాయికి ఎదిగిపోయాం. నువ్వు గొప్ప నేను గొప్ప అనే స్థాయికి కూడా ఎదిగిపోయాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నువ్వు ఎక్కువ సంపాదించావా నేను ఎక్కువ సంపాదించానా, ఇంకా నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావా నేను ఎక్కువ సంపాదిస్తున్నానా అనే భావన పెరిగిపోయింది. ఒక్క 10 రూపాయలు కూడా నువ్వు నిస్వార్థంగా ఎదుటివాడికి ఇయ్యలేవు ఇప్పుడున్న సమాజంలో. కాబట్టి మీరు అడగచ్చు, అసలు ఇలాంటి సమాజంలో మరి డబ్బు వెనుక పరిగెత్తకపోతే మనకు అసలు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు కదా, వాల్యూ ఇయ్యరు కదా అనేసి. అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకుంటే అసలు నీకు ఎదురు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అవసరం లేదు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని పట్టించుకునే అంత టైం కూడా నీ దగ్గర ఉండదు. కాబట్టి అసలు నువ్వు ఎందుకు పుట్టావో, నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకో, దాన్ని చేరే మార్గం వెతుకు. ఆ మార్గం కేవలం భక్తి, ధ్యానం, జ్ఞానం వల్ల మాత్రమే వస్తాయని తెలుసుకో. అప్పుడు నీ జీవితం అంతా సంతోషమే, శాంతిమయమే. అసలు మనం ఎంత కష్టపడినా దేనికోసం? హ్యాపీగా ఉండడానికే కదా, సంతోషంగా ఉండడానికే కదా. ఆ సంతోషం ఎలా వస్తుంది? డబ్బు వల్ల. కానీ డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. ధర్మంగా సంపాదించవచ్చు, అధర్మంగా సంపాదించవచ్చు. నువ్వు ఇది వినే ఉంటావు, కొంతమంది దగ్గర ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు అని. నువ్వు ధర్మంగా సంపాదించిన డబ్బు నీకు ఆ పూటకు మాత్రమే సరిపోయినా కూడా నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవు.